గుడ్ మార్నింగ్. మొన్న మీటింగ్ చాలా చక్కగా అందరూ నాది మీటింగ్ నేనే చేస్తున్నాను, ఇది నా సంస్థ, నా కాయిను, నా ఆస్తి, నా తాలూకా ప్రాపర్టీ ఇక్కడ ఉంది, దాన్ని మనం పెంచుకోవాలనే చక్కటి అభిప్రాయంతో నేను ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా సహకరించి మీటింగ్ని దిగ్విజయం చేసిన అక్కడ ఆ మీటింగ్ సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ మీటింగ్ని లైవ్లో చూస్తూ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ మీటింగ్ చూడకపోయినా, అక్కడికి రాకపోయినా, మన కంపెనీ ఓ మంచి పని చేస్తుంది, దానికి సహకరించాలనేటువంటి సదుద్దేశంతో మంచి పాజిటివ్ మైండ్తో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. చక్కగా ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకొని మిగతా కార్యక్రమాలకు మనం వెళ్ళాం. నేను మీటింగ్ అయిన వెంటనే నేను కొద్ది క్యాంపుని నేను బయటికి వెళ్ళాను. అది వాళ్ళందరికీ చెప్పేసి వెళ్ళాను. సో ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన బండి ట్రైల్ అనేది ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ మంది చేశారు. కారణం, ఇటువైపు మీటింగ్ జరుగుతూ ఉండగా అది మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్లో మనం ట్రైల్ చేసుకోవడానికి కూడా అవదు. నేను కూడా కొంత భయపడ్డాను, ఎందుకంటే ఈ ట్రైల్ విషయంలో ఎవరికి ఏం జరిగినా ఇబ్బంది అనే ఉద్దేశంతో నేను దాన్ని అధికంగా ప్రోత్సహించలేదు. ఎందుకంటే అది నిరంతరం నాన్ స్టాప్గా వచ్చేటువంటి మెయిన్ రోడ్ అది. దానివల్ల అయితే అయినప్పటికీ కొంతమంది ట్రైల్ వేశారు, సంతోషం. అయితే ఇలా ట్రైల్ వేసిన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ తన ఇంట్లో సొంత మనిషిలాగా నన్ను, అక్కడికి వచ్చిన మిగిలిన వారిని తీసుకుని ఆదరించిన వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అయితే నిన్న మన వాళ్ళు ఏం చేశారంటే, బండి ట్రైల్ని నేను ఎంతవరకు నా దగ్గరున్న టీంకి కూడా ఎవరికి నేను పూర్తిగా తోలండి అని ఇవ్వలేదు. ఏదో కొంత దూరం తోలడం, ఒక 10 కిలోమీటర్లు తోలడం, అది ఎలా వెళ్తుందో చూసుకోవడం తప్ప పూర్తి స్థాయిలో మీరు బండి పట్టుకెళ్ళి ట్రైల్ వేసుకోండి అని నేను ఇవ్వలేదు గతంలో. కానీ మొన్న మీటింగ్ అనంతరం మన దగ్గర ఉన్న వాళ్ళలో కొంతమంది దాన్ని ట్రైల్ వేసుకున్నారు. ఒక రోజంతా ఉండిపోయారు నిన్న. అందులో బెనర్జీ గారు, రమణ గారు, మిగిలిన వాళ్ళు దాన్ని ట్రైల్ వేశారు. ఆ ట్రైల్లో వీళ్ళు మధ్యాహ్నం వరకు వేశారట. ఆ మధ్యాహ్నం వరకు 131 కిలోమీటర్ అనుకుంటాను, మధ్యాహ్నం వరకు ట్రైల్ వేశారు. ఒక్కొక్కరు 25 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు అలా కొన్ని మార్క్స్ పెట్టుకొని దాన్ని ట్రైల్ వేశారు. మళ్ళీ భోజనం చేసి సాయంత్రం మళ్ళీ 4:30కి మొదలుపెట్టి మళ్ళీ ట్రైల్ వేశారు. అది పూర్తి దాని సామర్థ్యాన్ని కంప్లీట్గా చూశారు. అయితే ఆ కంప్లీట్ సామర్థ్యంలో వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, మీరు బెనర్జీ గారితో, రమణ గారితో, మహేష్ గారితో వాళ్ళతో మాట్లాడవచ్చు. మీరు మహేష్ గారు కొంత తోలేరు, ఆయన కూడా 25 కిలోమీటర్లు తోలినట్టున్నారు. అయితే అదే వీడియో కూడా పెట్టాను, అది నేనున్నప్పుడు తోలింది మహేష్ గారు. ఇది మీటింగ్కి ముందు రోజు ఒకసారి మహేష్ గారు తోలండి అని చెప్పింది, వీడియో మీకు పెట్టాను. మీటింగ్ తర్వాత నిర్ణయాలు తోలారు. మొత్తం వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 209 కిలోమీటర్లు 209 కిలోమీటర్లు తోలారట మొత్తంగా. అంటే మన బండి తాలూకు కెపాసిటీ 209 కిలోమీటర్లు ఇంతవరకు వచ్చింది. మనం ఓ 200కి తగ్గకుండా ఇవ్వాలని నా సంకల్పం నెరవేరింది. తర్వాత దీన్ని ఎలా పెంచాలి అంటే, మళ్ళీ నెక్స్ట్ వెర్షన్లో మనం
300కి ఇస్తాము, 500కి ఇస్తాము, అలా పెంచుకుంటూ వెళ్దాం. అంటే నెక్స్ట్ వెర్షన్ డబల్ చేసుకుంటూ వెళ్ళాలని ఉంది నాకు. అలా చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ బలను మనం రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నేను ముందుగా చెప్పినట్టుగా 200 కిలోమీటర్లో కూడా మీరు బండి కొనుక్కుంటే రేపు మీరు అన్లిమిటెడ్కి మనం వెళ్ళినప్పుడు భవిష్యత్తులో అన్లిమిటెడ్కి వెళ్తాం. అలా అన్లిమిటెడ్కి వెళ్ళినప్పుడు దానికి ఆల్టర్నేషన్ చేసుకునేలాగా ఇప్పుడు కొనుక్కున్న బళ్ళన్నీ అన్లిమిటెడ్కి ఆల్టర్నేషన్ చేసుకునేలాగా ఇవ్వాలని నా సంకల్పం. ఎందుకంటే అన్లిమిటెడ్కి వెళ్ళిన తర్వాత మరి మేము అప్పుడు కొనుక్కున్నాం 200 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు లేదా 500 కిలోమీటర్లకు మనం బళ్ళు కొన్నాం. అంటే బండి మోడల్ని బట్టి మారుతుంది అనమాట. బైక్స్ రైడ్ ఉన్నట్టే ఎక్కువ ఇవ్వడం ఇలా కొన్ని జరగవచ్చు. పోనీ 200లో మనం కన్ఫర్మ్ చేద్దాం. మళ్ళీ నాకు కూడా అన్లిమిటెడ్ కావాలంటే ఆ బండి కుదరదు, మళ్ళీ ఇంకోటి కొనుక్కోండి అనేటువంటి ఆలోచన లేకుండా దీన్ని ఆల్టర్నేషన్ చేసుకునే సిస్టమ్ కూడా అందులో పెట్టి ఇవ్వాలని, అంటే అలాంటి విధంగా దాన్ని తయారు చేసేవాడిని ఒక ఆలోచనతో ఉన్నాను. అంటే ఇప్పుడు కొనేసుకున్న వాళ్ళు కూడా తర్వాత ఆ సౌలభ్యాన్ని కూడా అన్లిమిటెడ్ మనం ఎప్పుడైతే తీసుకెళ్తామో ఆ సౌలభ్యాన్ని కూడా వీళ్ళు కొలిగేలాగా దాన్ని తయారు చేసే ఉద్దేశంతో ఉన్నాను. నిన్న నేను చెప్పడం వేరు, నేను ఉండగా ట్రైల్ వేసుకోవడం వేరు, నేను లేకుండా వాళ్ళ బండి పట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చాను. అంటే నేను ఊర్లో లేను, దాని కారణంగా అయితే మీరే పట్టుకెళ్ళి ట్రైల్ వేసుకోండి అని చెప్పాను. అంటే వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే మేమైనా ఒకసారి పూర్తి తోలేస్తాను డాడీ, మాకు తెలియాలి కదా అని అడిగారు అనమాట. షో తప్పకుండా మీరు అలాగే చేయండి అని చెప్పేసి నిన్న వాళ్ళకి బండి ఇవ్వడం జరిగింది. చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చిందని వాళ్ళనే చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే అది ఎంత వస్తుందో నాకు తెలుసు, అంతకు మించి ఎలా వస్తుంది కూడా నాకు తెలుసు. కాబట్టి మనం ఇచ్చిన మాట ప్రకారం 200 ఇవ్వాలనుకున్నాం. దానికి అనుకూలంగా దాన్ని తయారు చేసుకున్నాం. 200 కిలోమీటర్లు వచ్చేదానికి వీలుగా దాన్ని నేను లోపల మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాను. కాబట్టి అది అంతే వస్తుంది, నాకు తెలిసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 200 కిలోమీటర్లు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక మార్కెట్ మన స్పీడ్ అంతా మన బండిది 50 నుంచి 60 మధ్యలో వెళ్తుంది. అది సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి 50 నుంచి, అంటే 50 కంటే తక్కువైతే ఉండదు. మీరు కావాలని తోలుకోవచ్చు తక్కువగా. 50 వరకు నిర్మోహమాటంగా వెళ్తుంది, 50కి పైనే వెళ్తుంది, 60 వరకు వెళ్తుంది అది. కాబట్టి ఓ మంచి మైలేజ్, మంచి స్పీడ్ అనమాట. మంచి మైలేజ్, మంచి స్పీడ్. అది 50 అంటే సఫిషియెంట్ అనమాట. అది ఆ స్పీడ్ కూడా ఆ మైలేజ్ కూడా ఏంటంటే డిజిటల్ మైలేజ్ కాదు. అంటే ఏ డిజిటల్? ఎలక్ట్రికల్ డిజిటల్ కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తోలుతున్నటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఒక ఎలక్ట్రికల్ బండి పక్కన ఒక పెట్రోల్ వెహికల్ మనం కానీ తోలినట్టయితే అదే స్పీడ్లో, ఆ ఎలక్ట్రికల్ బండి వెళ్ళే స్పీడ్లోనే మీరు పెట్రోల్ బండి తోలండి. రెండింటి స్పీడోమీటర్లు చూడండి. ఈ పెట్రోల్ది తక్కువగాను, ఎలక్ట్రికల్ బండి తాలూకు స్పీడు ఎక్కువగాను కనిపిస్తుంది. అంటే అది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మామూలు బాగున్న బండి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు అదే అంతే దూరాన్ని మనం ఈ ఎలక్ట్రికల్ బండి కూడా వెళ్ళినట్లయితే ఇది 70-80 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే మైలేజ్ ప్లస్ స్పీడ్ కూడా ఎక్కువ చేసి చూపించడం అనేది ఎలక్ట్రికల్ బండిలో మొదటి నుంచి అది మనకి ఇంపోర్ట్ చేసుకున్న దగ్గర నుంచి, దిగుమతి చేసుకున్న దగ్గర నుంచి ఈ బళ్ళల్లో ఈ సెక్షన్ ఉంది. అంటే నిజంగా ఇది 35 కిలోమీటర్లే వస్తుంది అనే ఆలోచనతోటి మనం చెప్పి మీకు 35 వస్తుందని చెప్పినా, లేదు అటు ఉదాహరణకి వాళ్ళు ఒక 70 కిలోమీటర్లు వస్తుంది, 80 కిలోమీటర్స్ వస్తుంది అని చెప్తాడు మనకి. అలా చెప్తే ఒక 70 కిలోమీటర్లు 80 అంటే మనకు సరిపోతుంది అనుకుంటాం. అది మాత్రం వాస్తవానికి 50 వస్తుంది అనుకోండి, మన అవసరాలు తీరవు అనే భయంతో తీసుకోరని ఇది ఎక్స్టెన్షన్ ఎక్కువ చేసి చెప్పడం అనేది ఈ బళ్ళకు సంబంధించినట్టు
ఒక విషయాన్ని అప్పటి నుంచి గోప్యంగా తీసుకెళ్లారు. దాని తర్వాత అది బహిర్గతం అయిపోయింది. కాబట్టి మన బండి మాత్రం అలా కాదు. ఒరిజినల్ గా ఎంత డిస్టెన్స్ ఉన్నదో అది మనం ముందు కారు తోటి లేదా నార్మల్ వెహికల్ తోటి కొలుసుకుని, నేను కారుతో తిరిగాను, అదే అది చెప్పిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని చూసుకున్నారు. అలా తిరిగి ఆ తర్వాత దాన్ని అదే డిస్టెన్స్ ఆ చివరి మార్కు ఈ మొదటి మార్కు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తిరిగితే 25 కిలోమీటర్లు వస్తుంది అంటే ఇంకా దాన్ని బట్టి తిరిగారు. అలాగే అంటే ఒరిజినల్ మైలేజ్ వస్తుంది. రెండు, మన బండి మన బండి రన్నింగ్ వెళ్తున్నప్పుడు, మనం కార్లో వెళ్తున్నప్పుడు 2 మైల్ స్పీడ్ని టాలీ చేసాం. 50 పైని 60 వరకు వచ్చిందనమాట. మనం 50 మాట్లాడుకుందాం. కాబట్టి మనం రియాలిటీ గ్రౌండ్ లో మనం వెళ్తున్నాం. రియల్ గ్రౌండ్ లో మనం దాన్ని చూస్తున్నాం. కాబట్టి చక్కటి మైలేజ్ తో, స్పీడ్ తో మనకు ఒక బండిని మనం సొంతంగా ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం. నేను చెప్తాను, ఇంతవరకు నాకు తెలిసి బయట వినడం, యూట్యూబ్లో చూడడం అనేది, నేను కూడా 200 వస్తుందని లేదా 175 వస్తుందని ఇలాంటివి నేను చూశాను. అది యూట్యూబ్ వరకే పరిమితం. రియల్ గా ఇదిగో నేను తోలుతున్నాను, కావాలంటే మీరు కూడా తోలండి. గుర్తుపెట్టుకోండి డాడీస్, నేను తోలుతున్నాను, మీరు కూడా తోలి చూసుకొని బండి చూసుకోండి అనే స్థాయిలో నాకు తెలిసి 200 కిలోమీటర్లు వచ్చే బండి ఇంతవరకు లేదు. నేను అనేక కంట్రీస్ బళ్ళుని అనేక దేశాల తాలూకు బళ్ళని స్టడీ చేయడం, వాటి మీద నేను చాలా వివరణ తీసుకోవడం. నేను 2017లో ఇది మన ఎవరు ఒడిశా వెంకటరావు గారు, ప్రేమ్జీ గారు, అలాగే మన మహేష్ గారు, ఇలా చాలా మంది తెలుసు, అరుణాకి, వీళ్ళందరూ తెలుసు. 2017లో నేను షోరూమ్ పెట్టాను. 2017లో నేను ఆ కంపెనీ పెట్టడం, దాన్ని బళ్ళు షోరూమ్లకు ఇవ్వడం చేశాను నేను. అప్పటికి ఇంకా మన ఇండియాలో పెద్దగా బళ్ళు మీద అవగాహన లేదు. ఎందుకంటే నేను బండి తీసుకొచ్చాను, ఇది ఎలక్ట్రికల్ బండి అంటే కొనడం కంటే వాటిని చూడడం, తోలడానికే ఎక్కువ మంది సందర్శకులు, అంటే వచ్చి చూసే ట్రైల్ వేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చేవారు. నేను ఒక లారీతో బళ్ళు తీసుకొని దించుతున్నప్పుడు ప్రత్యేకించి దాన్ని చూడడానికి 40 మంది, 50 మంది, 60 మంది చూడడానికి వచ్చేవారు. ఇదేంటి ఎలక్ట్రికల్ బల్లట, దీనికి సైలెన్సర్ లేదు, లేదా పొగొట్టం లేదు, లేదు, ఇది లేదు, అది లేదు, ట్యాంక్ లేదు అని చూడడానికి వచ్చేవారు. అంటే అప్పటికే కొంత బళ్ళు వచ్చినప్పటికీ మిగిలిన సమాజానికి విరివిగా లేవు అప్పుడు. అలాంటి పరిస్థితిలో నేను బండి తీసుకొచ్చాను. ఆ రోజుకి నుంచి నాకు అనేక కంపెనీలు, అనేక దేశాల గురించి తెలుసు. నేను విదేశాల నుంచి బలం దిగుమతి చేసుకోవడం అనేది నేను అప్పటి నుంచే చేశాను. అప్పుడే చేశాను అనమాట. దిగుమతి చేసుకోవడం, షిప్ మీద తెచ్చుకోవడం, అది తీసుకొచ్చి మనమే అసెంబ్లింగ్ చేసుకోవడం, బ్యాటరీలు నేనే తయారు చేసుకోవడం, ఆ బ్యాటరీ ఫార్ములా నేనే చేసుకోవడం అంతా నేను చేశాను. ఎందుకు ఇంత సుదీర్ఘంగా చెప్పానంటే 200 కిలోమీటర్లు వచ్చే బళ్ళు ఇంతవరకు లేవు. ఈవెందో చైనాలో కూడా 200 కిలోమీటర్స్ వచ్చే బండి లేదు. ఒకవేళ అక్కడ వచ్చి ఉంటే అదే బళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూడా మార్కెట్ చేసేస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా మన అరిచేతిలో, మన ఉంగిట్లో ఉంటుంది. ఎక్కడ ఏ వస్తువున్నా ఇమీడియట్ గా ప్రపంచ దేశాలు అన్నింటికి ఇంపోర్ట్ చేసుకునేది, ఎక్స్పోర్ట్ చేసుకునేది మనకు అనేక మార్గాలు ఉన్నాయి దాంట్లోనూ. కాబట్టి అది పెద్ద విషయం కాదు. కాబట్టి 200 కిలోమీటర్లు వచ్చే బండి లేదు. అలాగే ఆటోను కూడా మనం 200 కిలోమీటర్స్కే ఇద్దాం. 200 కిలోమీటర్ల ఆటో ఇవ్వడం అంటే, ఏదైనా ఆటో తోలే వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు పూర్తి వివరాలు చెప్తారు. ఒక ఎలక్ట్రికల్ ఆటో తోలే వాళ్ళని అడగండి, 200 కిలోమీటర్లు వచ్చేది ఉందా, లేదు. బెంగళూరులో ఏదో ఒకటి
195 కిలోమీటర్ వస్తుందని పెట్టారు, లేదా ఇంకొదరి 175 వస్తుందని పెట్టారు. అలాగే ఓలా కంపెనీ వాళ్ళు అయితే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు బళ్ళు విడుదల చేశారు. అవన్నీ ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. వీళ్ళెవరు సొంతంగా ఒక టెక్నాలజీని తయారు చేసిన వ్యక్తులు వీళ్ళెవరూ కాదు, కంపెనీలు కూడా వీళ్ళెవరు కాదు. వన్ అండ్ ఓన్లీ మన ఇండియాలో మన డివిహెచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ మన కంపెనీయే. మనమే దీన్ని ఒకేసారి చివరికి వెళ్ళిపోకుండా అంచెలంచెలుగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఒక మంచి చక్కటి ప్లాన్ తో మనం ముందుకు వచ్చాం.